అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? వీడియో అయ్యాక చాలా రోజులు అయ్యే. ఇగో వాకింగ్ వద్దామని వచ్చిన. రోజు వేయాలని ఉంటుంది కానీ ఏంటంటే ఇటు చీకటి అయింది కదా, జాన్ దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి రోజు వేయలేము. జాన్ దగ్గర ఎవ్వరు ఉండరు. ఇక తీసుకొని వస్తే వాడిని ఎట్లా పట్టుకొని రావాలంటే మొత్తం మీద ఓ సైకిలా లేకపోతే స్కేట్ బోర్డా పట్టుకొని రావాలి. ఇగో ఇట్లా. హాయ్ చెప్పు జాన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నీ స్కేట్ బోర్డ్ తెచ్చుకున్నా. తెచ్చుకొని ఏం చేసినావు? అట్లా అట్లా నడుస్తున్నావా? ఇక నేనేమో వాకింగ్ చేస్తే పాపం కింద స్మూత్ ఉంటేనేమో మంచిగా ఉండు, కానీ ఇగో మట్టి మట్టి ఉన్నది, మట్టి మట్టి ఉన్నది, అందుకే అవి పోతలేవు. ఒకరోజు సైకిల్ తీసుకొని వచ్చినాం. ఇలా ఆడ వాటర్ ఉన్నాయా? ఇలా స్కేట్ బోర్డ్ తెచ్చినట్టు ఒకరోజు సైకిల్ తీసుకొని వచ్చినాం. సైకిల్ చిన్నపిల్లలది ఎట్లుంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ గీరలు ఉంటాయి కదా, ఇక ఆ గీరలు మొత్తము అందులో మట్టి ఇరికి అవి నడవకుంటాయినాయి. ఇలా స్కేట్ బోర్డ్ తీసుకొచ్చినాము. అగో నానా తంటాలు పడుతుండు స్కేట్ బోర్డ్ తెస్తే. జాన్ కమ్. కమ్ స్లోలీ, కమ్ స్లోలీ. మెల్లిగా మెల్లిగా రావాలి. అవి మొత్తం మీద స్కేట్ బోర్డ్ ఇచ్చిన, స్కేట్ బోర్డ్ ఇచ్చి తీసుకొని వచ్చిన. పవన్ జాన్ది బాధ నాది బాధ, చల్లగా చలిపెడుతుంది. హాయ్ చెప్పవా? హాయ్. మొత్తం మీద మధ్యలో ఆన్ చేసిన వాచ్. ఇప్పటికి ఎంత అయినాయి నాయి? కనబడుతున్నాయా? కనబడతలేవు ఉండొచ్చు, దాదాపు కనబడతలేవు. కనబడుతున్నాయా? రైట్. 1282, 1.5 కిలోమీటర్లు. ఏడ వాటర్ ఉన్నాయి? వాటర్ కనబడాయి. చీకట్లో వాటర్ కనబడతాయి అజాన్. ఈ మందుల ఫుడ్డా ఏందా ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద మొత్తం అంతా తినంగానే మొత్తం ఇక వెయిట్ ఇట్లా కొవ్వు పెరిగిపోతుంది. అంతగానే మేము పెరగలేదు కానీ ఇప్పటికే కొవ్వు పెరిగినా పెరగకపోయినా వాకింగ్ మంచిది అంటుండ్రు కదా. మనం తిని కూర్చుంటాము, ఎక్కువ కూర్చొని చేసే డ్యూటీలే ఉంటాయి. అప్పుడప్పుడు అటు ఇటు ఉరుకుతాం, ఉరుకుల పరుగుల జీవితం. కానీ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడన్నా ఒక 3-4 కిలోమీటర్లన్నా వారానికి ఒకసారి వాకింగ్ చేయండి. రోజు వీలు పడకపోతే ఎక్కడ ఎక్సర్సైజ్ ఎక్కడ అంత దూరం నడవలేము. ఇప్పుడు నిన్ను ఇట్లానే రౌండ్ రౌండ్ వేస్తున్నా అన్నట్టు, అటు పోతలేను. అబ్బా ఎక్సర్సైజులు నీకెందుకు ఇప్పుడు గంతా? కొద్దిగా ముంగడికి పోతే అక్కడ జిమ్ చేసేటివి ఉంటాయి అన్నట్టు, ఇట్లా పైనకు లేవట్టేటి, మీదికి ఉరికే ఇట్లా దుంకేటి అవన్నీ ఉంటాయి. ఆడికి పోదామని వరుతుండు. వీడియోలు పెట్టన్నా? ఏడికి పోదాం? ఊగేటి ఉన్నాయా? నువ్వు ఎందుకు ఊగుడు ఇప్పుడు? ఎందుకు ఊగుతావు? ఇక మొత్తం మీద ఇదే తిప్పలు. రోజు వాకింగ్ చేద్దామంటే ఇబ్బంది అవుతుంది. చేద్దామనుకుంటా ఇక ఇంట్లో పని, కథ, కార్ఖానా ఇదంతా కాని పని. ఇక నేను ఉరుకుతున్నా, నువ్వు రాకు. రైట్. ఇది మొత్తం మీద ఇంత గోసు ఉంటుంది. ఏమవుతుంది, పిల్లతల్లు తినుకుంటా కూర్చుంటారు, మస్తు బాలుతారు అనుకుంటారు కదా. ఇక ఇన్ని గోసలు ఉంటాయి. మొత్తం మీద తీసుకొని రావాలంటే ఇన్ని తిప్పలు. పొద్దుగాల పోదామంటే ఈ గోస. క్యాప్ తీసి కింద వారేసిండు జాను. అగో చలి పెడుతుందని క్యాప్ పెడితే క్యాప్ తీసి కింద వారేసిండు. అగో తీసుకో. రైట్ బాయ్.